హలో ఎవ్రీవన్, ఐఎమ్ రమ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక 21 డే ఛాలెంజ్ చేస్తున్నాను. ఇందులో ఎవ్రీడే వన్ యాక్టివిటీ పిక్ చేసుకుంటా. అండ్ నేను ఈ ఛాలెంజ్ లాస్ట్ 5 డేస్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న యాక్టివిటీ ఒక ఫన్నీ మూవీని వాచ్ చేయడం. ఐ నో ఇది చాలా సింపుల్గా ఉంది, బట్ దీని వెనక ఒక పర్పస్ అనేది ఉంది. నేను రేపటి నుంచి ఒక కొత్త రొటీన్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. కాబట్టి ఈ రోజు నుంచే దానికోసం నా మైండ్ని ప్రిపేర్ చేయబోతున్నాను. మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు మన మైండ్ అనేది చాలా ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. అది ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, డౌట్స్ అవ్వచ్చు, అలానే ఓవర్ థింక్ చేయడం అండ్ కొంచెం ప్రెషర్ కూడా మనపై ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చేసే పనులన్నీ చాలా సింపుల్గా ఉంచాను. అన్నిటికన్నా ముందు నేను జర్నలింగ్‌తో మొదలు పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నా మైండ్ అనేది చాలా ఆలోచనలతో నిండిపోయి ఉంది. కాబట్టి వాటిని ఒకసారి రాసుకుంటే నా మైండ్‌లో ఉన్న మెంటల్ క్లటర్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. అండ్ నాకు ఏం చేయాలనే క్లారిటీ కూడా ఉంటుంది. అండ్ ఇది రేపు నేను కొత్త రొటీన్ స్టార్ట్ చేసినప్పుడు యాంగ్జైటీ ఉండకుండా, అలానే ఓవర్‌వెల్మ్‌గా ఫీల్ అవ్వకుండా కూడా నన్నుంచుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత నా మైండ్ అనేది చాలా ఫ్రీ అండ్ లైట్ అయిపోయింది. అప్పుడే నేను ఒక మూవీ చూడడానికి డిసైడ్ అయిపోయాను. లాఫ్టర్ అనేది మన మైండ్‌ని రిలాక్స్ చేసి స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. అండ్ అదే పనిగా మన మైండ్‌ని థాట్స్‌తో ఇంటరప్ట్ చేయకుండా అది ఉంచుతుంది. నేను అనుకున్నది ఏంటంటే, లాఫ్టర్‌తో ఈ డేని గనక ఎండ్ చేసుంటే ఎటువంటి ఓవర్ థింకింగ్ లేకుండా పీస్‌ఫుల్‌గా పడుకోవచ్చని. సో థట్ నేను రేపు చేయబోయే టాస్క్‌కి నా మైండ్ చాలా క్లియర్ అండ్ రిఫ్రెషింగ్‌గా ఉంటుందని. ఫైనల్‌గా ఫన్నీ మూవీ చూడడం జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. ఒక ఫ్రెష్ స్టార్ట్ చేసినప్పుడు మన మైండ్‌కి మెంటల్ రీసెట్‌లా కూడా పనిచేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.